అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా బలపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల అంటే ముఖ్యంగా ఈ వాయుగుండం అటు తమిళనాడు, శ్రీలంకల మీద ప్రయాణం పయనిస్తున్నా కూడా దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఏ స్థాయిలో ఉంటుందనేది కూడా ఇప్పటివరకు అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే వర్షాలు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల మీద మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది తమిళనాడు మీదుగా శ్రీలంక వైపు దూసుకు వెళ్తున్నటువంటి ఈ వాయుగుండం ముఖ్యంగా ట్రింకోమాల్కు 380 కిలోమీటర్ల దూరంలోనూ, అదేవిధంగా నాగపట్నంకు 650 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 800 కిలోమీటర్ల దూరంలో కూడా కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల్లో అటు తమిళనాడు మీదుగా శ్రీలంక వైపు ఈ వాయుగుండం కదులుతూ వెళ్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాయుగుండం నేపథ్యంలో అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రభుత్వాలను ఇప్పుడు ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 2 రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా అటు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో దాదాపుగా 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని అటు వాతావరణ శాఖతో పాటుగా ముఖ్యంగా మత్స్యకార శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, తుఫాన్లకు మొత్తం సముద్రము కొంత అల్లకొల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. అటు సముద్రం లోపల అంటే సముద్రము ఉధృతంగా ఉంటుంది, లోపల అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా ఇబ్బందులకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి 27, 28 అంటే రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి 27, 28, 29 3 రోజులు మాత్రము కొంత అప్రమత్తంగా ఉండాలి. సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా తిరిగి తీర ప్రాంతాలకు రావాలి, సురక్షితమైనటువంటి ప్రాంతాలకు రావాలని అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇది తమిళనాడు, శ్రీలంక వైపు మీదుగా వెళ్తున్నా కూడా ఆ తమిళనాడు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తమిళనాడు దగ్గర తీరం దాటితే కనుక దీని ప్రభావం, వర్ష ప్రభావం ముఖ్యంగా అటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, అదేవిధంగా కొంత రాయలసీమ జిల్లాల మీద ఈ ప్రభావం అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ విశాఖ వాతావరణ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు విపత్తుల నిర్వహణ సంస్థకు అమరావతి వాతావరణ కేంద్రం ఎండి కోర్మనాథ్ కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆ రైతులకు సంబంధించి అటు వరి పంట కృష్ణా గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా వరి సాగు అనేది వేస్తూ ఉంటారు. ఇప్పుడు పంట చేతికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పంట మొత్తం అంతా కూడా వరి కోత కోసినది కానీ లేదా ఆ నూర్పులు చేసిందా ధాన్యాన్ని రోడ్లపైన కళ్ళాల్లోనూ ఎక్కడికక్కడ వీళ్ళు బస్తాల్లో ఉంచిన అవంతా కూడా తడిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు మత్స్యకారులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా కొంత వర్షాలు కురిసే ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసే అవకాశం అయితే కొంత కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రంలో ఇప్పటికే అటు వాయుగుండం నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్ మీద దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇప్పటివరకు తెలియకపోయినా కానీ వర్షాల ప్రభావం కూడా ఖచ్చితంగా 4 నుంచి 6 జిల్లాల మీద ఆ వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్ర అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ముఖ్యంగా 2 సెక్టార్లకు సంబంధించినటువంటి ప్రజలను మాత్రము వాతావరణ కేంద్ర అధికారులతో పాటుగా ఇక్కడ ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరు కూడా సుదీర ప్రాంతాలకు వెళ్ళొద్దు, ఆ తీర ప్రాంతాలకు దగ్గరలో ఉండేలాగా చూడడం, అవకాశం ఉన్నంత వరకు 27, 28, 29 ఈ 3 రోజులు మాత్రం తీరానికి వచ్చేయాలని చెప్పేసి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా అటు ముఖ్యంగా చూస్తే అటు రైతులకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి, అదేవిధంగా తిరుపతి జిల్లాలకి వర్షం అటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మోస్తరు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగాన్ని మాత్రం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దీని ప్రభావం అంటే కదలికలు అటు తమిళనాడు నుంచి శ్రీలంక వైపు కదలికలు ఉన్నటువంటి నేపథ్యంలో
పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద ఈ వాయుగుండ ప్రభావం ఉండకపోవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నా కూడా పంటలు చేతికొచ్చినటువంటి నేపథ్యంలో అటు రైతులకైతే ఇలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండకుండా ఉండేలాగా, రైతులు నష్టపోకుండా ఉండేలాగా అధికారులు అయితే సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కానీ, రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యాన్ని బస్తాల్లో వీళ్ళు సిద్ధం చేసి ఆ రోడ్డు మీద అంటే మిల్లర్లకు అమ్మడానికి సిద్ధం చేసినటువంటి ధాన్యాన్ని కానీ అది సురక్షితంగా చూసుకోవాలని రైతులకైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ సముద్రం మాత్రము కొంత అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు కళింగపట్నం కానీ, విశాఖపట్నం, ముఖ్యంగా అటు కాకినాడ, మచిలీపట్నం తీరాల్లో ఉన్నటువంటి ఓడరేవుల నుంచి ఎక్కడెక్కడికైతే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరినీ కూడా కొంత అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా అది ప్రభుత్వం అధికార యంత్రాంగానికి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తుఫాను ప్రభావం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద లేకపోయినా కూడా వర్షాలు అకాల వర్షాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెలలో కురిసే వర్షాల వల్ల ఎక్కువగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఒక వరి రైతులనే కాదు, అటు ప్రాంతాల వారీగా అటు రాయలసీమ కానీ, ఇటు కోస్తాంధ్రలో కానీ అటు వరితో పాటు ఇతర సాగులు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అరటి లాంటి సాగు అయితే చేస్తూ ఉంటారు. వీటికి తీవ్రమైనటువంటి నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రైతుల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాతావరణ కేంద్ర అధికారులు మాత్రము సూచిస్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా తుఫాను ప్రభావం పూర్తి స్థాయిలో అంటే ఆ ఈదురు గాలులు కానీ, బలమైనటువంటి గాలులు 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ మీద దాని ప్రభావం ఉండకపోవచ్చు. కానీ సముద్ర తీరంలో మాత్రం ఖచ్చితంగా 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి రావాలి, ఆ సురక్షిత ప్రాంతాలకు రావాలి. అదేవిధంగా ఎవరైతే ఆ సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో ఆయా ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం సముద్ర తీరంలోకి చేరుకోవాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఓవరాల్గా చూస్తే ఈ తుఫానుకి సంబంధించి ముఖ్యంగా వాయుగుండానికి సంబంధించి అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా కొంతవరకు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అటు రైతుల్ని, మత్స్యకారులు మాత్రం అటు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల విషయంలో కొంతవరకు సన్నద్ధత చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ వాయుగుండం పూర్తి స్థాయిలో అటు తమిళనాడు మీదుగా అటు శ్రీలంక వైపు పయనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది వాయుగుండంగానే తీరం దాటుతుందా లేదా తీవ్ర తుఫానుగా మారి అటు శ్రీలంక వైపు వెళ్తుందా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు వాతావరణ శాఖ అధికారులు 27, 28, 29 తేదీల్లో దీని మీద అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షపాతం ఏ స్థాయిలో నమోదవుతుంది అనేది మాత్రము అటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఏ స్థాయిలో ఉంటుందనేది రేపటి నుంచి అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. గుంటూరు, అదేవిధంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికీ అది ఆ తుఫాను తీవ్రత భారీగా ఉండే అవకాశం లేదు. కాబట్టి అటు ప్రభుత్వం కూడా హెచ్చరికలు అనేది అంటే అటు వాటర్ రేవుల్లో కానీ, అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించి కానీ భారీ హెచ్చరికలను అయితే ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఓవరాల్గా చూస్తే ఈ వాయుగుండ ప్రభావం ప్రస్తుతం అటు తమిళనాడు, శ్రీలంకల వైపు ఉంది. కాబట్టి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం అయితే ఉంది. కానీ ఖచ్చితంగా సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో మాత్రము అటు ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండడంతో పాటు రైతులు, అదేవిధంగా మత్స్యకారులు కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలతో ఉండడం, తమ పంటల్ని కాపాడుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.